Hello, my dear beloved viewers, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజున మీకు క్వాడ్రాటిక్స్ ఎక్స్ప్రెషన్ సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ అట్ ద సేమ్ టైం రెలవెంట్ ప్రాబ్లమ్స్ రికార్డింగ్ టు దోస్ ఇంపార్టెంట్ పాయింట్స్ వీటి గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ హియర్ maximum and minimum values of maximum and minimum values of maximum and minimum values of quadratic expression or quadratic function. Maximum and minimum values of ax square plus bx plus c, where a comma b comma c belongs to R. Here maximum and minimum values, when the function is said to be minimum or when the function is said to be maximum, that depends upon the coefficient of x square. If the coefficient of x square is positive, then it takes minimum value. If the coefficient of x square is positive, it takes minimum value. Okay, here if a is greater than 0, that means whenever coefficient of x square is positive, then f of x is equal to ax square plus bx plus c has absolute minimum. Absolute minimum at what value of x? At x is equal to minus b by 2a. At what value of x? F of x takes minimum value at x is equal to minus b by 2a. Whenever a greater than 0 means f of x has absolute minimum at x is equal to minus b by, and the minimum value is 4ac minus b square by 4a, and the minimum value is 4ac minus b square by 4a. So remember this one, coefficient of x square కనుక పాజిటివ్ అయినట్లయితే అంటే ప్లస్ అయినట్లయితే, సపోజ్ 2x స్క్వేర్ 3x స్క్వేర్ 4x స్క్వేర్ ఇలా ప్లస్ కనుకుంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ పాజిటివ్ అయినట్లయితే ఆ ఫంక్షన్కి మినిమం వాల్యూ ఉంటుంది. ఎక్కడ? ఎట్ వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ టేక్స్ మినిమం వాల్యూ ఎక్కడ ఉంటుంది? ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ మైనస్ బీ బై 2a. ఆ వాల్యూ ఎంత? ఆ ఎక్స్ ఈజ్ ఈక్వల్ మైనస్ బీ బై 2a దగ్గర వాల్యూ ఎంత? 4ac మైనస్ బీ స్క్వేర్ బై 4a. 4ac మైనస్ బీ స్క్వేర్ బై 4a. సింపుల్ చెప్పాలంటే బీ స్క్వేర్ మైనస్ 4ac డెల్టా కదా, మైనస్ డెల్టా బై 4a. సింపుల్ చెప్పాలంటే దీన్ని మైనస్ డెల్టా బై 4a రాసుకోవచ్చు. మైనస్ డెల్టా బై 4a రాసుకోవచ్చు. మైనస్ డెల్టా బై 4a రాసుకోవచ్చు. సింపుల్గా మైనస్ డెల్టా బై 4a రాసుకోవచ్చు. ఎందుకంటే డెల్టా ఈజ్ ఈక్వల్ బీ స్క్వేర్ మైనస్ 4ac కదా. సో వెనెవర్ ఏ గ్రేటర్ దెన్ 0 మీన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హ్యాస్ అబ్సల్యూట్ మినిమం ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ మైనస్ బీ బై 2a, అండ్ ద మినిమం వాల్యూ ఈజ్ 4ac మైనస్ బీ స్క్వేర్ బై 4a. దట్ ఈస్ నథింగ్ బట్ మైనస్ డెల్టా బై 4a. ఓకే, సేమ్ ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ 0 ఓవర్ కేస్. నెక్స్ట్ సెకండ్ వన్, if a less than 0, that means coefficient of x square is negative. Coefficient of x square is negative. Then f of x has absolute maximum value. Absolute maximum at x is equal to minus b by 2a, and the maximum value is 4ac minus b square by 4a. అంటే ఇక్కడ రెండింటి డిఫరెన్స్ ఒక్కటేనండి. మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ ఆర్ ద సేమ్. మ్యాక్సిమం వాల్యూ అయినా మినిమం వాల్యూ అయినా 4ac మైనస్ బీ స్క్వేర్ బై 4aనే. అట్ వాట్ వాల్యూ ఆఫ్ ఎక్స్? మైనస్ బీ బై 2a. ఎక్స్ ఈజ్ ఈక్వల్ మైనస్ బీ బై 2a దగ్గరే ఆ ఫంక్షన్కి మినిమం ఉంటుంది లేదా మ్యాక్సిమం ఉంటుంది. ఆ మ్యాక్సిమం లేదా మినిమం వాల్యూ ఎంత అంటే బోత్ ఆర్ ద సేమ్. 4ac మైనస్ బీ స్క్వేర్ బై 4a. అవి క్లియర్. ఇక్కడ ఓన్లీ డిఫరెన్స్ అనేది ఎక్స్ స్క్వేర్ కోషెంట్ ప్లస్ అయినట్లయితే మినిమం, ఎక్స్ స్క్వేర్ కోషెంట్ నెగిటివ్ అయినట్లయితే మ్యాక్సిమం, అంతే. డిఫర్ చేయాలి అలా.
ఇచ్చిన ఫంక్షను మ్యాక్సిమం మినిమం అనేది మనం డిసైడ్ చేసేది, అది డిసైడింగ్ ఫ్యాక్టర్. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అనేది, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కనుక ప్లస్ కనుక అన్నట్లయితే దానికి మినిమం. సపోజ్ -2x² అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత? -2. ఏంటది? నెగటివ్. కాబట్టి నెగటివ్ కాబట్టి దానికి మ్యాక్సిమం ఉంటుంది. ఎక్కడ? ఎట్ వాట్ వాల్యూ ఆఫ్ ఎక్స్? x is equal to -b/2a. వాట్ ఈస్ దట్ వాల్యూ? ఆ మ్యాక్సిమం వాల్యూ ఎంత? 4ac - b² 4a. కాబట్టి రెండింటికి కూడా ఇక్కడ మెయిన్గా మీరు తెలుసుకోవాల్సింది, రెండింటికి కూడా ఎక్స్ వాల్యూ సేమే, ఓకే, మ్యాక్సిమం ఆర్ మినిమం వాల్యూ ఇస్ ద సేమ్. కాబట్టి ఇక్కడ కూడా మనం -δ/4a రాసుకోవచ్చు. -δ/4a. కాబట్టి ఇక్కడ మెయిన్గా ఈ మ్యాక్సిమం మినిమం వాల్యూస్ ఈ విధంగా ఫస్ట్ మీరు క్లారిటీ తీసుకోవాలి. f(x) మినిమం మ్యాక్సిమం ఎలా అవుతుందంటే, కోషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కనుక పాజిటివ్ అయితే మినిమం వాల్యూ, కోషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కనుక నెగటివ్ అయినట్లయితే మ్యాక్సిమం వాల్యూ. ఎట్ వాట్ వాల్యూ ఆఫ్ ఎక్స్? ఎక్స్ యొక్క ఏ విలువ వద్ద x is equal to -b/2a. వాట్ ఈస్ దట్ వాల్యూ? ఆ వాల్యూ ఎంత? వాట్ ఈస్ దట్ వాల్యూ? మినిమం వాల్యూ ఆర్ మ్యాక్సిమం వాల్యూ? వాట్ ఈస్ ద వాల్యూ? 4ac - b² 4a. ఇది ఫస్ట్ బ్రీఫ్గా మ్యాక్సిమం మినిమం వాల్యూస్ గురించి. ఓకే, నెక్స్ట్ మనకి మామూలుగా ax + by + c is equal to 0 ఏంటండి? దట్ ఈజ్ ఎ స్ట్రేట్ లైన్. y is equal ax + by + c is equal to 0. ఇట్ ఈస్ ఎ స్ట్రేట్ లైన్. f(x) is equal, సపోజ్ ax + b is స్ట్రేట్ లైన్. ఓకే, లీనియర్లో ఉన్నది ఏదైనా సరే మనకి కంపల్సరీగా ax + b f(x) = ax + b ఆర్ y = ax + b లీనియర్. సో లీనియర్ ఫంక్షన్ ఏదైనా కానీ మనకి కంపల్సరీగా అది స్ట్రేట్ లైన్. అలాగే మనకి y is equal f(x) = ax² + bx + c. y is equal f(x) = ax² + bx + c. Here y is equal f(x) = ax² + bx + c. ఓకే, ఇది ఏమవుద్దండి? ఇది ఎప్పుడు కూడా పారాబోలా అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే మీకు సింపుల్గా ఈ విధంగా, సపోజ్ దిస్ ఈజ్ ద పారాబోలా. అలాగే ఇంకా కూడా మీకు ఇది ఇక్కడ మనకి ఈ కేసు a<0 అయితే ఈ కేసు, a <0 అయితే ఈ కేసు. అంటే ఈ వాల్యూ అట్ దిస్ వాల్యూ x is equal to -b/2a. ఈ వాల్యూని మనకి -b/2a. అలాగే ఇక్కడ కూడా ఈ వాల్యూ -b/2a. ఈ వాల్యూ -b/2a. కాబట్టి ఈ పాయింట్ వచ్చేసరికి మనకి -b/2a అండ్ -δ/4a. సేమ్ ఈ పాయింట్ దగ్గర కూడా సేమ్ అదే -b/2a, -δ/4a. అది -δ/4a. ఇంకొంచెం మీకు బిగ్గర్ వన్ రాస్తాను. సపోజ్ ఇలా ఉందనుకోండి, ఇలా ఉంది ఇది. ఓకే, దిస్ ఈజ్ ద పారాబోలా. సో ఇక్కడ ఉన్నప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు మీకు ఎక్కడైనా కట్ చేసుకోవచ్చు పారాబోలా అనేటువంటిది. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ వాల్యూ ఇది మనకి మ్యాక్సిమం వాల్యూ. ఇది ఎప్పుడంటే a<0 అయినప్పుడు. సో ఈ యొక్క వాల్యూ x is equal to -b/2a అయ్యేది. కాబట్టి అప్పుడు y వాల్యూ అది 4ac - b² 4a. కాబట్టి ఈ పాయింట్ వచ్చేసరికి మనకి -b/2a, -δ/4a. దిస్ ఈజ్ ద పాయింట్.
అలాగే సేమ్ ఇక్కడ కూడా అంతేనండి. కాబట్టి మినిమం మ్యాక్సిమం అనేది ఇక్కడ ఏ గ్రేటర్ దాన్ 0 అయినట్లయితే మినిమం వాల్యూ, దిస్ ఈజ్ మినిమం వాల్యూ. ఏ గ్రేటర్ దాన్ 0 అయిన మినిమం వాల్యూ, ఏ లెస్ దాన్ 0 అయినట్లయితే దట్ ఈస్ మ్యాక్సిమం వాల్యూ, దట్ ఈస్ మ్యాక్సిమం వాల్యూ. ఓకే. నెక్స్ట్, ఫర్ సపోజ్ హియర్ if a greater than 0, if a greater than 0 and delta means discriminant, discriminant అంటే b square discriminant b square minus 4ac లెస్ దాన్ 0. ఈ కేసులో మనకి ఈ గ్రాఫ్ అనేటువంటిది మనకి ఎలా ఉంటుందంటే వేరియస్ కేసెస్లో ఇక్కడ ఇలా ఉండవచ్చు. ఓకే. నెక్స్ట్, ఇలా ఉండొచ్చు గ్రాఫ్, లేదు ఇలా కూడా ఉండవచ్చు. అంటే ఈ కేసెస్లో ఏంటంటే కంప్లీట్లీ ద గ్రాఫ్ లైస్ ఎంటైర్లీ అబోవ్ ద ఎక్స్ యాక్సిస్. ఇది ఎక్స్ యాక్సిస్ అనుకున్నట్లయితే సో కంప్లీట్లీ అబోవ్ ద ఎక్స్ యాక్సిస్, కంప్లీట్లీ అబోవ్ ద ఎక్స్ యాక్సిస్, కంప్లీట్లీ అబోవ్ ద ఎక్స్ యాక్సిస్, కంప్లీట్లీ అబోవ్ ద ఎక్స్ యాక్సిస్. The graph of ax square y is equal ax square plus bx plus c, ax square plus bx plus c lies completely above the x-axis, lies y is equal to ax square plus bx plus c lies entirely above the x-axis, above the x-axis, above the x-axis, above the x-axis. ఈ విధంగా ఈ గ్రాఫ్ అనేటువంటిది మనం క్లియర్గా వేరియస్ కేసెస్లో మనం వివరించుకోవచ్చు. అంటే గ్రాఫ్ అనేది ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉండొచ్చు, ఓకే, అలాగే ఇంటర్సెక్ట్ చేసుకోవచ్చు, లేదా రైట్ సైడ్ ఉండు వై యాక్సిస్కి. సో ఈ విధంగా మనం డిఫర్ చేసుకోవచ్చు. ఓకే. ఫర్ సపోజ్ ఇక్కడ ఏ గ్రేటర్ దాన్ 0, డెల్టా ఈజ్ ఈక్వల్ బీ స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ ఈక్వల్ 0 ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఈ కర్వ్ అనేది it touches the x-axis, it touches the x-axis, it touches the x-axis, it touches the x-axis, touches the x-axis. ఈ విధంగా మనకి touches the x-axis and entirely lies above the x-axis. So y is equal ax square plus bx plus c touches the x-axis, touches the x-axis and lie entirely above the x-axis, above the x-axis, above the x-axis, above the x-axis. ఓకే. ఇక్కడ డిస్క్రిమినెంట్ కనుక 0 అయినట్లయితే రూట్స్ ఆర్ ఈక్వల్ కదా,
అందువలన కంప్లీట్లీ టచెస్ ఓన్లీ అట్ వన్ పాయింట్. సో whenever a greater than 0 and delta is equal to 0 means y is equal to ax square plus bx plus c touches the x-axis and lies entirely above the x-axis, okay, entirely above the x-axis. ఇది ఎందుకంటే పాయింట్స్ మనకి ఇస్తారండి. ఇప్పుడు ఆబ్జెక్టులో క్వశ్చన్స్ ఎలా ఇస్తాడో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇవి జాగ్రత్తగా వినండి, ఓకే. నెక్స్ట్ థర్డ్ కేసు, ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ 0 అండ్ డెల్టా ఈజ్ ఈక్వల్ b square minus 4ac greater than 0. ఈ కేసులో వచ్చేసరికి మనకి ఎలా ఉంటుందంటే గ్రాఫ్ అనేది 3 డయాగ్రామ్స్ కూడా వేరియస్ కేసెస్లో కంప్లీట్గా దిస్ ఈజ్ కాల్డ్ అప్వర్డ్ పారాబోలా. ఈ విధంగా మనకి ఉంటుందండి. upward parabola. This is called upward parabola. This is called upward parabola. This is called upward parabola. Okay. అంటే ఇక్కడ కంప్లీట్గా మనకి ఎక్స్ యాక్సిస్ని 2 పాయింట్స్ దగ్గర కట్ చేస్తుంది. ఎక్స్ యాక్సిస్ని 2 పాయింట్స్ దగ్గర కట్ చేస్తుంది. ఇది ఎక్స్ యాక్సిస్ని 2 పాయింట్స్ దగ్గర కట్ చేస్తుందండి. ఇది ఎక్స్ యాక్సిస్ని 2 పాయింట్స్ దగ్గర కట్ చేస్తుంది. ఓకే, అప్వర్డ్ పారాబోలా అంటామండి దీన్ని. అక్కడ మనకి లెస్ దాన్ 0 ఇట్లా వచ్చింది కదండి. ఈ విధంగా కనుక వచ్చినట్లయితే దీన్ని డౌన్వర్డ్ పారాబోలా అంటాం. డౌన్వర్డ్ పారాబోలా. ఇది అప్వర్డ్ పారాబోలా. ఇక్కడ మీకు హియర్ ఇన్ దిస్ కేస్ y is equal ax square plus bx plus c, ax square plus bx plus c is an upward parabola. Upward parabola which cuts the x-axis, at two distinct points. So it is an upward parabola. Y is equal ax square plus bx plus c, ax square plus bx plus c. కాబట్టి ఇక్కడ టోటల్ 3 కేసెస్. ఈ కేసెస్లో ఫస్ట్ది ఏ గ్రేటర్ దెన్ 0, దట్ ఈస్ కామన్. డెల్టా కనుక నెగటివ్ అయినట్లయితే, బీ స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ నెగటివ్ అయినట్లయితే అది టచ్ చేయదు, కట్ చేయదు ఎక్స్ యాక్సిస్ని. కంప్లీట్లీ లైస్ అబోవ్ ద ఎక్స్ యాక్సిస్. డెల్టా కనుక నెగటివ్ అయినట్లయితే ఎక్స్ యాక్సిస్కి అబోవ్ ఉంటుంది కంప్లీట్గా. ఓకే, దట్ ఈస్ కాల్డ్ డౌన్వర్డ్ పారాబోలా. neither intersect nor touches the x-axis. Second one, delta కనుక ఈజ్ ఈక్వల్ 0 అయినట్లయితే it touches the x-axis and complete lies above the x-axis. delta ఈజ్ ఈక్వల్ 0 అయినట్లయితే కంప్లీట్గా above the x-axis but it touches the x-axis. అలాగే డెల్టా కన్నా నెగిటివ్
ఇక్కడ డెల్టా కనుక నెగిటివ్ అయినట్లయితే ఫస్ట్ కేసులో డెల్టా కనుక నెగిటివ్ అయినట్లయితే అది కట్ చేయదు, టచ్ చేయదు. డెల్టా ఈజ్ ఈక్వల్ 0 అయినట్లయితే ఎక్స్ యాక్సిస్ టచ్ చేస్తుంది. ఎక్స్ యాక్సిస్ టచ్ చేస్తుంది కంప్లీట్లీ అబౌవ్ ద ఎక్స్ యాక్సిస్. డెల్టా నెగిటివ్ అయినా కానీ కంప్లీట్లీ లైస్ అబౌవ్ ద ఎక్స్ యాక్సిస్, కానీ అక్కడెక్కడ టచ్ చేయదు. తర్వాత డెల్టా గ్రేటర్ దాన్ 0 అయినట్లయితే ఇక్కడ ఏమవుతుంది, ఎక్స్ యాక్సిస్ 2 పాయింట్స్ దగ్గర కట్ చేస్తుంది. ద కర్వ్ కట్స్ ద ఎక్స్ యాక్సిస్ at 2 distinct points. At 2 distinct points. It cuts the x axis at 2 distinct points. This is known as upward parabola. ఓకే. సో ఈ 3 కేసెస్ బాగా అర్థం కావాలండి, ఎందుకంటే ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఇప్పుడు చెప్తాను. ఈ 3 పాయింట్స్ తెలిసినట్లయితే చాలా ఈజీగా అయిపోతుంది, అందుకోసం ఇంత వివరణ ఇస్తున్నాను. ఓకే, 3 కేసెస్. ఓకే, నెక్స్ట్ ఇక ఏ ఇప్పటివరకు ఏ గ్రేటర్ దాన్ 0 అయితే, సో ఇక నుంచి నెక్స్ట్ ఏ లెస్ దాన్ 0 అయితే దాని గురించి తెలుసుకుంటాం. ఓకే, ఇప్పుడు మనం ఏ గ్రేటర్ దాన్ 0లో 3 కేసెస్ వేసుకున్నాం. ఓకే, ఇక్కడ ఫర్ సపోజ్ ఇఫ్ ఏ లెస్ దాన్ 0 and delta is equal b square minus 4ac. ఓకే, లెస్ దాన్ 0. ఇప్పుడు దెన్ ద గ్రాఫ్ ఆఫ్ then the graph of y is equal ax square plus bx plus c ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మీకు వివరిస్తాను చూడండి. సపోజ్ ఇది ఓకే. ఇక్కడ మనకి ఇక్కడ మీకు ఎలా ఉంటుందంటే వేరియస్ కేసులో ఇలా ఉంటుంది, అలాగే ఇక్కడ కూడా సేమ్ మీకు ఇలా ఉంటుంది కంప్లీట్. అలాగే ఇటువైపు కూడా సేమ్. ఓకే, ఈ విధంగా ఉంటుంది. ఓకే, అంటే ఈ గ్రాఫ్ ఆఫ్ y is equal to ax square plus bx plus c lies completely below the x axis. Lies entirely below the x axis. గుర్తుపెట్టుకోండి, ఇందాకేమో ఏ గ్రేటర్ దాన్ 0 అయినట్లయితే అబోవ్ ద ఎక్స్ యాక్సిస్ కంప్లీట్లీ, ఇక్కడ ఏ లెస్ దాన్ 0 అయినట్లయితే బిలో ద ఎక్స్ యాక్సిస్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి కంప్లీట్లీ. ఓకే, ఎప్పుడు కంప్లీట్లీ బిలో, కంప్లీట్లీ అబోవ్ అని. కాబట్టి ఇక్కడ ఏ లెస్ దాన్ 0 అయినట్లయితే మనకు కంప్లీట్లీ బిలో ద ఎక్స్ యాక్సిస్. ఓకే, కంప్లీట్లీ బిలో ద ఎక్స్ యాక్సిస్ వేరియస్ కేసెస్. ఫర్ సపోజ్ ఇక్కడ మనం డెల్టా ఈజ్ ఈక్వల్ బీ స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ ఈక్వల్ 0 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది, the graph of y is equal to ax square plus bx plus c lies entirely below the x-axis and touches the x-axis. అంటే గ్రాఫ్ అనేది మనకి ఎలా ఉంటుందంటే 3 పొజిషన్స్లో కూడా మనకి కంప్లీట్గా ఇలా ఉంటుంది. టచెస్ ద ఎక్స్ యాక్సిస్. ఈ విధంగా కూడా ఉండొచ్చు, లేదు
ఈ విధంగా కూడా ఉండొచ్చు. కంప్లీట్ బిలో ద ఎక్స్ యాక్సిస్ అండ్ టచెస్ ద ఎక్స్ యాక్సిస్. డెల్టా ఈజ్ ఈక్వల్ 0 అయినట్లయితే కంప్లీట్గా ఎక్స్ యాక్సిస్ బిలో ఉంటుందండి. ఎక్స్ యాక్సిస్కి బిలో ఉంటుంది. అండ్ టచెస్ ఈజ్ ఈక్వల్ 0 కాబట్టి ఈజ్ ఈక్వల్ 0 కాబట్టి ఓకే. అదే ఇందాక లెస్ దాన్ 0 అయినప్పుడు కంప్లీట్లీ ఎంటైర్లీ బిలో ద ఎక్స్ యాక్సిస్, అక్కడ టచ్ చేయదు. ఓకే, ఈ విధంగా 3 డయాగ్రామ్స్. నెక్స్ట్ దీనిలో కేస్ 3 చూసినట్లయితే ఇఫ్ ఏ లెస్ దాన్ 0 అండ్ డెల్టా గ్రేటర్ దాన్ 0 దెన్ ద గ్రాఫ్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఇందాకేమో అప్వర్డ్ పారాబోలా. ఇందాక కేసులో మనకి అప్వర్డ్ పారాబోలా. ఏది ఏ గ్రేటర్ దాన్ 0 అయినట్లయితే, ఇక్కడ ఏ లెస్ దాన్ 0 కాబట్టి ఈజ్ ఏ డౌన్వర్డ్ పారాబోలా. ఈజ్ ఏ డౌన్వర్డ్ పారాబోలా. ఈజ్ ఏ డౌన్వర్డ్ పారాబోలా. ఏ లెస్ దాన్ 0 అయినట్లయితే డౌన్వర్డ్ పారాబోలా. డౌన్వర్డ్ పారాబోలా. డౌన్వర్డ్ పారాబోలా. డౌన్వర్డ్ పారాబోలా. ఓకే, ఇక్కడ మెయిన్గా ఇందాకేమో అసలు ఫస్ట్ కేసులో డెల్టా లెస్ దాన్ 0 అయినప్పుడు కంప్లీట్లీ అబౌవ్ ద ఎక్స్ యాక్సిస్, డెల్టా ఈజ్ ఈక్వల్ 0 అయినప్పుడు టచెస్ ద ఎక్స్ యాక్సిస్. ఇప్పుడు ఇక్కడ కంప్లీట్లీ ఇక్కడ ఈజ్ ఎ డౌన్వర్డ్ పారాబోలా విచ్ కట్స్ the x-axis, which cuts the x-axis at two distinct points. ఇది అంటే ఎలా ఉంటుందంటే మనకి ఇప్పుడు సపోజ్ ఇది ఎక్స్ యాక్సిస్, సో ఇలా ఉంటుంది, ఇలా ఉండొచ్చు. నెక్స్ట్ ఇలా ఉండొచ్చు. ఓకే, లేదు మనకి ఇలా కూడా ఉండొచ్చు గ్రాఫ్ అనేది. ఓకే, ఈ విధంగా ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. అది ఓకే. కాబట్టి ఈ కేసెస్లో మీకు 3 కేసెస్. ఫస్ట్ కేసులో కామన్ ఏంటి, ఏ లెస్ దాన్ 0 అయినప్పుడు అండ్ డెల్టా కనుక లెస్ దాన్ 0 అయినట్లయితే కంప్లీట్లీ మనకి ఇక్కడ ఉన్నటువంటి బిలో ద ఎక్స్ యాక్సిస్, అలాగే ఈజ్ ఈక్వల్ 0 టచెస్ ద ఎక్స్ యాక్సిస్. గ్రేటర్ దాన్ 0 అయినట్లయితే డిస్టింక్ట్ 2 పాయింట్స్, ఇట్ కట్స్ ద ఎక్స్ యాక్సిస్ అట్ 2 డిస్టింక్ట్ పాయింట్స్. దీన్ని డౌన్వర్డ్ పారాబోలా అంటాం. ఓకే, మీకు టోటల్గా వీటి గురించి సింపుల్ బ్రీఫ్ డిస్క్రిప్షన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇది క్లారిటీ లేకపోతే కష్టం అండి. అందువల్ల సపోజ్ ఏ గ్రేటర్ దాన్ 0 అంటే ఏంటి, మినిమం వాల్యూ. ఏ గ్రేటర్ దాన్ 0 అంటే మినిమం వాల్యూ. దీనిలో మనకి సపోజ్ ఇలా ఉందనుకోండి. ఓకే, ఇలా ఉన్నట్లయితే మనకి ఇక్కడ క్లియర్గా ఇక్కడ మనం డెల్టా కనుక వేరియస్ కేసెస్లో సపోజ్ డెల్టా లెస్ దాన్ 0 ఉన్నట్లయితే, డెల్టా అనేది 0 ఉన్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఓకే, డెల్టా 0 ఉన్నట్లయితే అంటే ఇది ఎక్కడ కట్ చేయదు, టచ్ చేయదు. అదే నెక్స్ట్ ఫర్ సపోజ్ డెల్టా ఈజ్ ఈక్వల్ 0 అయిందనుకోండి, ఇలా ఉంటుంది ఇది. ఓకే, ఇది మనకి ఇది డెల్టా ఈజ్ ఈక్వల్ 0. అలాగే సపోజ్ ఈ విధంగా ఉందనుకోండి,
ఇది డెల్టా గ్రేటర్ దాన్ 0. సింపుల్. మీకు సింపుల్గా చెప్పాలంటే ఇది మీకు గ్రాఫ్ గురించి. ఏ గ్రేటర్ దాన్ 0 దట్ ఈస్ ఫిక్స్డ్. మినిమం వాల్యూ అంటే ఇది నీకు అప్వర్డ్ పారాబోలా. మినిమం వాల్యూ అప్వర్డ్ పారాబోలా. సో వేరియస్ కేసెస్ ఇవి. డెల్టా లెస్ దాన్ 0 అయిన కంప్లీట్లీ లైస్ అబౌవ్ ద ఎక్స్ యాక్సిస్. డెల్టా ఈజ్ ఈక్వల్ 0 అయినట్లయితే టచెస్ ద ఎక్స్ యాక్సిస్ అండ్ కంప్లీట్లీ లైస్ అబౌవ్ ద ఎక్స్ యాక్సిస్. అలా కాకుండా డెల్టా గ్రేటర్ దాన్ 0 అయినట్లయితే ఇట్ ఈస్ కంప్లీట్లీ ఏంటి ఇక్కడ కట్ చేస్తుంది ఎక్స్ యాక్సిస్ని. అప్వర్డ్ పారాబోలా అంటాం. అలాగే ఫర్ సపోజ్ ఏ లెస్ దాన్ 0 అంటే మ్యాక్సిమం వాల్యూ. కాబట్టి మ్యాక్సిమం వాల్యూ కాబట్టి మనకి ఎట్లా ఉంటుందంటే కంప్లీట్గా ఇలా ఉంటుంది. అంటే డెల్టా లెస్ దాన్ 0 కంప్లీట్లీ బిలో ద ఎక్స్ యాక్సిస్. ఇందాకేమో అబోవ్ ద ఎక్స్ యాక్సిస్, ఇది బిలో ద ఎక్స్ యాక్సిస్. అలాగే నెక్స్ట్ ఇంకో కేసులో చూసినట్లయితే ఇది కంప్లీట్లీ బిలో ద ఎక్స్ యాక్సిస్ బట్ టచెస్ ద ఎక్స్ యాక్సిస్. సింపుల్. ఇది కనుక తెలిసినట్లయితే ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ చాలా వరకు ఈజీగా అయిపోద్దండి కొన్ని డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు. ఇవి కన్ఫ్యూజ్ అవుతుంటారు, అందువలన నేను రిపీట్ చేస్తున్నాను. సో ఈ వీడియోలో ముఖ్యంగా దీని గురించి మీకు వివరిస్తున్నానండి. ఓకే, నెక్స్ట్ దీన్ని మనం ఇంకో డయాగ్రామ్లో కూడా ఎలా రాసుకోవచ్చు అంటే కంప్లీట్గా ఇలా. సో ఇది డెల్టా గ్రేటర్ దాన్ 0. సో ఈ కేసెస్లో ఇక్కడ డెల్టా కనుక లెస్ దాన్ 0 అయినప్పుడు ఇట్ కంప్లీట్లీ బిలో ద ఎక్స్ యాక్సిస్. డెల్టా ఈజ్ ఈక్వల్ 0 అయినప్పుడు టచెస్ ద ఎక్స్ యాక్సిస్. అండ్ డెల్టా కనుక గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు ఏంటి కట్ ద ఎక్స్ యాక్సిస్ ఎట్ 2 డిస్టింక్ట్ పాయింట్స్ అండ్ దిస్ ఈజ్ కాల్డ్ డౌన్వర్డ్ పారాబోలా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఏ లెస్ దాన్ 0 అయినప్పుడు డౌన్వర్డ్ పారాబోలా, ఏ గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు అప్వర్డ్ పారాబోలా. అప్వర్డ్ పారాబోలా అంటే ఇట్లా ఉంటుందండి. దిస్ ఈజ్ కాల్డ్ అప్వర్డ్ పారాబోలా. This is called upward parabola. This is called downward parabola. This is the names. This is called upward parabola. This is called upward parabola. This is called downward parabola. So ఆ డిఫరెన్స్ అనేది మీరు గమనించుకోవాలి. డౌన్వర్డ్ అప్వర్డ్ అంటే న్యాచురల్గా ఇట్లా ఉన్నట్లయితే ఈ విధంగా అనుకుంటే దట్ ఈస్ కాల్డ్ అప్వర్డ్ పారాబోలా. రివర్స్ కనుక ఉన్నట్లయితే దాన్ని డౌన్వర్డ్ అంటారు. ఇది అప్వర్డ్ పారాబోలా, ఇది వచ్చేసరికి డౌన్వర్డ్ పారాబోలాస్. ఓకే, వీటిలో ఇదేనండి ఇక్కడ మినిమం వాల్యూ. ఇక్కడ ఒకసారి మ్యాక్సిమం వాల్యూ. దిస్ ఇస్ ద మ్యాక్సిమం వాల్యూ, దిస్ ఇస్ ద మినిమం వాల్యూ. అది ఎట్లా ఉంటుంది ఇందాక వివరించిన x ఈజ్ ఈక్వల్ -b/2a. వాట్ ఈస్ దట్ వాల్యూ? 4ac - b²/4a అయినా అంటే -delta/4a అని వివరించాను. అంటే మ్యాక్సిమం మినిమం వాల్యూస్ డిఫర్ బై ఓన్లీ కోఎఫిషియంట్ ఆఫ్ x². కోఎఫిషియంట్ ఆఫ్ x² is positive means f of x takes minimum value. Quotient of x² is negative means f of x takes maximum value. What is that value? 4ac - b²/4a. At what value of x it takes minimum or maximum? At x is equal to -b/2a. Simple concept, simple conclusion. Whenever a greater than 0 means f of x has absolute minimum at x is equal to -b/2a and the minimum value is equal to 4ac - b²/4a. If a less than 0 means f of x has absolute maximum value at x is equal to -b/2a and its value, that is maximum value, is equal to 4ac - b²/4a. సింపుల్, కన్ఫ్యూజన్ అవసరం లేదండి. ఒకటి గుర్తుపెట్టుకొని రివర్స్ చేసుకోవచ్చు ఇంకా ఈజీగా. ఓకే, ఇవి బ్రీఫ్గా మీకు డిస్క్రిప్షన్. ఓకే, మీకు ఇప్పుడు ఒక క్వశ్చన్. ద ఇంటర్వల్ in which A lies when the graph of the function
graph of the function, graph of the function, the graph of the function y is equal 16x square, y is equal 16x square plus 8 into a plus 5 into x minus 7a minus 5a minus 7a minus 5a is strictly above the x-axis, strictly above the x-axis. చూసారండి, ఇక్కడ కాన్సెప్ట్ తెలియకపోతే ఈ ప్రాబ్లం చేయలేమండి. ఏమన్నాడు ఫస్ట్, గ్రాఫ్ ఆఫ్ y is equal, this one is strictly above the x-axis, సో స్ట్రిక్ట్లీ అబౌవ్ ద x-axis అంటే ఏ కేసు వస్తుందండి మనకి, డయాగ్నల్ స్ట్రిక్ట్లీ అబౌవ్ ద x-axis అంటే కంపల్సరిగా మనకు వచ్చేటువంటిది ఎలా ఉంటుందండి, స్ట్రిక్ట్లీ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసిన దానిలో స్ట్రిక్ట్లీ అబౌవ్ ద x-axis అంటే కంప్లీట్గా ఎలా వస్తుందండి, మనకి గ్రాఫ్ ఇలా వస్తుంది. ఇది మనకి అంటే అప్వర్డ్ ప్యారబుల్ అనమాట. అంటే ఇంకోటి కూడా తెలుసుకోవచ్చు మీకు, ఇక్కడ ఏ ఎంతండి 16 అంటే గ్రేటర్ దాన్ జీరో కాబట్టి ఏ గ్రేటర్ దాన్ జీరో అయినప్పుడు ఏంటి, అప్వర్డ్ ప్యారబోలా. తర్వాత ఇప్పుడు మనకి ఎప్పుడైతే కంప్లీట్లీ అబోవ్ అన్నాడు వెంటనే డిస్క్రిమినెంట్ ఏంటండి, లెస్ దాన్ జీరో కదా, డిస్క్రిమినెంట్ ఏంటి, లెస్ దాన్ జీరో. చూసారా, లెస్ దాన్ జీరో కేసు పట్టుకోవాలి. ఇప్పుడు అదే టచెస్ అంటే ఈజ్ ఈక్వల్ 0 అది. కాబట్టి ఇక్కడ లెస్ దాన్ జీరో, సో లెస్ దాన్ జీరో కాబట్టి బీ స్క్వేర్ మైనస్ 4ac అంటే ఇక్కడ బీ స్క్వేర్ మైనస్ 4ac లెస్ దాన్ జీరో. అంటే బి అంటే ఎంత అండి, 8 ఇంటూ ఏ ప్లస్ 5 హోల్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ మైనస్ 4 ఇంటూ ఏ అంటే 16, సి అంటే ఎంత అండి, మైనస్ 7a మైనస్ 5 లెస్ దాన్ జీరో. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. 8 స్క్వేర్ అంటే ఎంత అండి, 64 ఇంటూ ఏ ప్లస్ 5 హోల్ స్క్వేర్. మైనస్ ఇందులో రెండింటిలో మైనస్ కామన్ తీసుకుంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 ఇంటూ 64 4 ఇంటూ 16 64 ఇంటూ 7a ప్లస్ 5 లెస్ దాన్ జీరో. సో రైట్ సైడ్ జీరో ఉంది కాబట్టి 64 క్యాన్సిల్ చేసుకోవచ్చు. 64 మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఎంత అయిందండి, ఇది ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab డైరెక్ట్గా చేసేద్దాం. ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 7a ప్లస్ 5 లెస్ దాన్ జీరో, ప్లస్ 5 లెస్ దాన్ జీరో. అంటే సింప్లిఫై చేస్తే ఏమొచ్చేసిందండి ఫైనల్గా మనకి, ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ 17a ప్లస్ 17a ప్లస్ 30 లెస్ దాన్ జీరో. అంటే ఇక్కడ 30 చూడండి, 30 పాజిటివ్ వచ్చేసింది. కోఎఫిషియంట్ ఆఫ్ ఏ స్క్వేర్ అండ్ కాన్స్టెంట్ టర్మ్ పాజిటివ్ వచ్చింది. అంటే 30 పాజిటివ్ వచ్చింది కాబట్టి వాటికి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తే దేర్ సమ్ షుడ్ బి ఈక్వల్ టు 17 రావాలి. 30 ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి, 10 ఇంటూ 3 ఉంది కానీ 10 ప్లస్ 3 13, 15 ఇంటూ 2 15 ప్లస్ 2 17. కానీ ఫ్యాక్టర్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు 30కి ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి. 10 ఇంటూ 3 6 ఇంటూ 5
6 ఇంటూ 5 నెక్స్ట్ మనకి 15 ఇంటూ 2 15 ఇంటూ 2 ఓకే 15 ఇంటూ 2. సో ఈ విధంగా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఈ ఫ్యాక్టర్స్లో సమ్ 17 రావాలి, సమ్ 17 రావాలి. కాబట్టి సమ్ 17 ఇది రాదు కాబట్టి ఇది వస్తుంది. అంటే 30కి ఫ్యాక్టర్స్ క్లియర్గా మనకి 15 హైయెస్ట్ నెంబర్ వేసుకోవాలి. బోత్ హ్యావ్ ద సేమ్ సైన్. కాబట్టి ఇక్కడ మెయిన్గా మీకు ఆ ఫ్యాక్టరైజేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మెయిన్గా ఇక్కడ గమనించినట్లయితే రెండింటికి సేమ్ సైన్ ఉండాలి. సో డైరెక్ట్గా అవే తీసుకోవచ్చండి. a+15 ఇంటూ a+2 a+15 ఇంటూ a+2 0 a+15 ఇంటూ a+2 0. ఓకే, నేను లాస్ట్ వీడియోలో చెప్పాను x మైనస్ ఆల్ఫా అండ్ x మైనస్ బీటా <0 ఉన్నట్లయితే x లైస్ బిట్వీన్, ఇది లెస్ దాన్ గా లైస్ బిట్వీన్, లైస్ బిట్వీన్ ఆల్ఫా అండ్ బీటా. ఆల్ఫా వాల్యూ తక్కువ వాల్యూ తీసుకోవాలి. ఆల్ఫా వాల్యూ ఏంటంటే ఇది -2, బీటా వాల్యూ -15. ఇక్కడ మెయిన్గా ఇంపార్టెంట్ అదండి. ఇక్కడ ముందుగా ఈ a+2ని a+2 అంటే ఆల్ఫా వాల్యూ -2 అండి, బీటా వాల్యూ ఇక్కడ ఆల్ఫా వాల్యూ ఇక్కడ ఆల్ఫా లెస్ దాన్ బీటా తీసుకోవాలి కాబట్టి -2 -15 వస్తుంది. ఎక్స్ వాల్యూస్ ఏంటంటే మనకు వచ్చేటువంటిది ఇక్కడ ఎక్స్ వాల్యూస్ ఏమొస్తాయంటే మనకి ఇక్కడ మామూలుగా ఏ యొక్క వాల్యూస్ ఏమొస్తాయి మామూలుగా -2 -15 ఇక్కడ మెయిన్గా ఏ యొక్క వాల్యూస్ ఏమొచ్చాయండి -2 -15. ఇందులో స్మాలర్ వాల్యూ ఇది ఆల్ఫా తీసుకోవాలి, ఇది బీటా తీసుకోవాలి. ఓకే, ఎప్పుడైనా సరే మీకు x మైనస్ ఆల్ఫా ఇంటూ x మైనస్ బీటా కనుక నెగటివ్ వచ్చినట్లయితే సింపుల్గా x బిలాంగ్స్ టు ఆల్ఫా బీటా అని లేదు, దాన్నే ఆల్ఫా లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ బీటా తీసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఏ వాల్యూస్ కాబట్టి ఫైనల్ ఆన్సర్ -15 లెస్ దాన్ ఏ లెస్ దాన్ -2 తీసుకోవచ్చు. లేదు సింపుల్గా ఏ బిలాంగ్స్ టు -15 -2 తీసుకోవచ్చు, -15 తీసుకోవచ్చు. లేదా ఏ లైస్ బిట్వీన్ అనొచ్చు, కాబట్టి ఈ విధంగా మనకి జనరల్ ప్రాబ్లం అనేది ఇచ్చినప్పుడు ఈ కాన్సెప్ట్ చాలా ఉపయోగపడుతుందండి. మెయిన్గా ఇది మీరు తెలుసుకోవాల్సింది. ఫర్ సపోజ్ ఇక్కడ మనకి f of x is equal -5x square plus 2x plus 3. ఓకే, ఇక్కడ వెదర్ ఇట్ టేక్స్ మినిమం ఆర్ మ్యాక్సిమం అంటుంటాడు. అది మ్యాక్సిమం వాల్యూ తీసుకుంటుందా మినిమం వాల్యూ తీసుకుంటుందా అడుగుతాడు. ఫస్ట్ బిట్ డిఫరెంట్ బిట్స్ అడుగుతాడు, ఒక్కదాని నుంచి అన్నీ తెలుసుకుంటాం. కానీ ఫస్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ x² ఎంత అండి -5, కోఎఫిషియంట్ ఆఫ్ x² -5 నెగటివ్. అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x² నెగటివ్ వచ్చింది కాబట్టి f of x is maximum. ఫస్ట్ ఇది మీరు కన్ఫర్మ్ చేసుకోవాల్సింది. బిట్స్ ఎలా అడిగినా ఫస్ట్ నెగటివా పాజిటివా, నెగటివ్ వచ్చింది సో ఇట్ ఈజ్ మ్యాక్సిమం. తర్వాత ఎట్ వాట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇట్ టేక్స్ మ్యాక్సిమం ఆర్ మినిమం అడుగుతాడు. ఎస్ ఎట్ x ఈజ్ ఈక్వల్ -b/2a, అంటే ఇక్కడ ఏ వాల్యూ ఎంత అండి -5, b వాల్యూ 2, c వాల్యూ 3. కాబట్టి ఇక్కడ -b అంటే 2/2 ఇంటూ -5. ఓకే, సో 2 క్యాన్సిల్ కాబట్టి 1/5. చూడండి, ఒక క్వశ్చన్ అనేది ఎన్ని బిట్లు అడుగుతాడో ఆలోచించండి ఫస్ట్ బిట్. ఎందుకంటే మీరు నేర్చుకున్న క్వశ్చన్ అక్కడ అడగడండి. ఆబ్జెక్టులు అదే మెయిన్ ఇంపార్టెంట్ జేఈ మెయిన్స్లో. ఇక్కడ ఎట్ వాట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ అడుగుతాడు. ఎస్ ఎట్ x ఈజ్ ఈక్వల్ 1/5. సో నౌ ఎట్ x ఈజ్ ఈక్వల్ 1/5 f ఆఫ్ x ఇస్ మ్యాక్సిమం. లేదా ఆప్షన్స్లో ఎట్ x ఈజ్ ఈక్వల్ 1/5 f ఆఫ్ x ఇస్ మినిమం.
చూడండి ఆప్షన్స్లో ఎలా ఇస్తాయంటే ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 1/5 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ మినిమమ్, ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 1/5 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ మ్యాక్సిమం. చూసారా, ఎక్స్ వాల్యూ 1/5 మినిమం మ్యాక్సిమం అనేది ఆప్షన్స్లో కన్ఫ్యూషన్ ఇస్తుంటాడు. కాబట్టి ఇక్కడ చూసుకోవాలి ఏ నెగటివ్ కాబట్టి మ్యాక్సిమం. నౌ వీ హ్యావ్ టు కన్క్లూడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ మ్యాక్సిమం ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ -b/2a. నౌ వాట్ ఈస్ దట్ వాల్యూ? వాట్ ఈస్ దట్ వాల్యూ? సపోజ్ ఈ ఫంక్షన్ ఇచ్చి వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద గివెన్ ఫంక్షన్ అంటే మీనింగ్ ఏంటి? అది మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ నువ్వే చెప్పుకో అని అర్థం అనమాట. కాబట్టి ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ ఏంటంటే మ్యాక్సిమం వాల్యూ 4ac మైనస్ b²/4a 4ac మైనస్ b²/4a 4 ఇంటూ a అంటే -5, c అంటే 3, ఓకే, c అంటే 3 మైనస్ b² అంటే 2² బై 4 ఇంటూ -5 4ac మైనస్ b²/4a ఎంత అవుతుందండి? ఇది మనకి 4 ఇంటూ 5 20 ఇంటూ 3 60 కాబట్టి -60. నెక్స్ట్ -4, ఓకే, బై 4 ఇంటూ -5 -20 ఎంత అండి? ఇది -64 బై -20 మైనస్ గెట్ క్యాన్సిల్. సో 4 16s 4 5s కాబట్టి 16/5 ఈ ఒక్క క్వశ్చన్ నుంచి 3 క్వశ్చన్స్ వస్తాయండి. సో అది మ్యాక్సిమం మినిమా ఎట్ వాట్ వాల్యూ ఆఫ్ ఎక్స్, వాట్ ఈస్ దట్ వాల్యూ, అది మ్యాక్సిమా మినిమా ఏ వాల్యూ దగ్గర, దాని వాల్యూ ఎంత, ఇది 3 క్వశ్చన్. ఈ వీడియోలో మీకు క్లియర్గా అన్నీ కూడా వివరంగా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో వీటికి సంబంధించిన డిఫరెంట్ ప్రాబ్లమ్స్ కూడా మీకు డెఫినెట్గా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చక్కగా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే ఒక లైక్ చేయండి మీరు ఇష్టపడినట్లయితే. అలాగే మీ హార్ట్ఫుల్ కామెంట్స్ని దయచేసి కామెంట్ బాక్స్లో ఉంచండి. అలాగే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు లభించాలంటే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.